ప్రధానమంత్రి జీవన్ యోజన. G1 అనే దానికి ఫుల్ ఫామ్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా దానికి సంబంధించింది వస్తుంది. చూడండి, సో G1 को जैव ईंधन वातावरण अनुकूल फसल अवशेष निवारण హిందీలో ఉన్నది చూడండి. జీవ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే జీవ ఇంధనం వాతావరణం కల్పించడానికి, ఫసల్ అవశేష్ పంట అవశేషాలను ఉపయోగించుకోవడం, లేదా పంట అవశేషాలను ఉపయోగించుకొని జీవ ఇంధనాన్ని తయారు చేయడం. అది ఏంటి అంటే G1 యోజన. అది ఓకే. ఇక్కడ జే అంటే జీవ్ ఇంధన్, జేఐ అంటే జీవ్ ఇంధన్. సో వి అంటే వాతావరణం, అనుకూల్, ఫసల్ బీమా అంటే పంట బీమా అన్నట్టు. సో ఫసల్ అవశేష్ నివారణ, పంట అవశేష అవయవాలను ఉపయోగించుకొని వాటిని తగలబెట్టడం తగ్గించుకొని వాటిని ఉపయోగించుకొని జీవ ఇంధనం తయారు చేసుకునేటటువంటి ఒక పథకము. ఏ జీవ ఇంధనము? ఇథనాల్, 2G ఇథనాల్. 2G ఇథనాల్. ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ దేని నుంచి వస్తుందంటే మొలాసిస్ నుంచి కానీ, షుగర్ కేన్ నుంచి కానీ, డైరెక్ట్ షుగర్ బీట్ నుంచి కానీ, జ్యూస్ నుంచి కానీ, సో స్టార్చ్ నుంచి కానీ వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ అంటాం. సెకండ్ జనరేషన్ ఇథనాల్ అంటే పంట అవశేషాల నుంచి, లిగ్నో సెల్యులోజ్ బేస్డ్ ప్రొడక్ట్ నుంచి, అంటే రైస్ స్ట్రా, వీట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తే దాన్ని 2G ఇథనాల్ అంటాం. సో 2G ఇథనాల్ ప్రొడక్షన్కి భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ ఏంటి అంటే ఈ G1 యోజన. ఓకే, సో ఇదేం చూడండి, లాంచ్డ్ యాజ్ ఎ టూల్ టు క్రియేట్ 2G ఇథనాల్. 2G ఇథనాల్ ఏంటి చూడండి, లిగ్నో సెల్యులోజిక్ అండ్ బయోమాస్ అండ్ అదర్ దాన్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్. ఆహార పదార్థాలు కాకుండా ఇంకా మిగతా లిగ్నో సెల్యులోజ్ బయోమాస్ నుంచి తీసుకుంటే దాన్ని ఏమంటాము అంటే 2G ఇథనాల్ అంటాం. కెపాసిటీ టు బూస్ట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2G ఇథనాల్ సెక్టార్. సో 2G ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం ప్రధానమంత్రి G1 యోజన. ఒక్క 2G ఇథనాల్కే కాదండి, దీనివల్ల లాభం ఏంటి అంటే రైతులకు పరోక్షంగా ఆర్థికంగా లాభం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న లిగ్నో సెల్యులోజ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. ఉదాహరణకు చూడండి, మనము దేన్ని మొక్కజొన్న కండల్ని అది వేస్ట్గా పడేస్తుంటారు, దాన్ని మనం ఇచ్చేసుకోవచ్చు. వరిగడ్డిని బయటపడేస్తుంటారు, అది రైతులు అమ్మేసుకోవచ్చు. గోధుమ గడ్డి, ఇలాంటివన్నీ కూడా